స్వామి జ్ఞానానంద్ గారు 1896 డిసెంబర్ 5న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర ఉన్న గొరగనముడి అనే గ్రామంలో జన్మించారు. వారి అసలు పేరు భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు. తండ్రి రామరాజు గారు వేద విజ్ఞానంలో గొప్ప పాండిత్యం కూడినవారు. బాల్యం నుంచే వేదాధ్యయనంలో నిమగ్నమయ్యారు మన స్వామి జ్ఞానానంద్ గారు. బుద్ధుని ప్రభావంతో లుంబినికి వెళ్ళి కొంతకాలం గడిపారు. అనంతరం హిమాలయాల్లో 10 ఏళ్లు తపస్సు చేసి యోగాభ్యాసం చేసి వేదోపనిషత్తుల అధ్యయనం చేశారు. భారత శాస్త్రంపై ఆకర్షణతో జర్మనీకి వెళ్ళి డ్రెస్డైన్లో గణితం, ఫిజిక్స్లో విద్యను అభ్యసించారు. ఫ్రేగ్లోని చార్లెస్ యూనివర్సిటీలో పరిశోధనలు చేశారు. అక్కడి వారే స్వామి జ్ఞానానంద్ అనే ఆశ్రమనామం స్వీకరించారు. 1920లో మళ్ళీ జర్మనీకి వెళ్ళి వేద విజ్ఞానంపై, హిందూ తత్వంపై ఉపన్యాసాలు ఇచ్చారు. 1929లో ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతంపై విశ్లేషణ చేశారు. ఇక పరిశోధనల గురించి వస్తే ఎక్స్రే స్పెక్ట్రోగ్రఫీపై పరిశోధన చేసి 1936లో డిఎస్సి సాధించారు. ఇంగ్లాండ్లోని లివర్పూల్ వర్సిటీలో జాన్ చాడ్విక్ వద్ద పనిచేశారు. అనంతరం అమెరికాలోని మిచిగన్ యూనివర్సిటీలో రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ పైన పరిశోధన చేశారు. ఆయన రాసిన హై వాక్యూమ్ అనే గ్రంథం శాస్త్రవేత్తలచే ప్రశంసలు అందుకుంది. 1947లో స్వదేశానికి తిరిగి వచ్చి నేషనల్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ ఢిల్లీలోని సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్గా పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని న్యూక్లియర్ ఫిజిక్స్ శాఖను 1956లో ప్రారంభించారు. విద్యార్థులకి మార్గనిర్దేశం చేసి పరిశోధనలు పునాది చేశారు. 150కి పైగా యోగా మరియు వేదాంతంపై ఉపన్యాసాలు ఇచ్చారు. ఆయన ఉపన్యాసాలు సారాంశం పూర్ణ సూత్రాలు అనే గ్రంథంగా వెలువడింది. 1965లో పదవి విరమణ చేసి స్వామీజీ వారు 1969లో మరణించారు. వారి సేవల పట్ల గౌరవంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం స్వామి జ్ఞానానంద ల్యాబొరేటరీస్ ఆఫ్ న్యూక్లియర్ రీసెర్చ్ అనే న్యూక్లియర్ శాస్త్ర పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించింది. మీకు స్వామి జ్ఞానానంద్ గారి గురించి ముందే తెలిసింటే కామెంట్లో తెలియజేయండి.